హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో అయితే చర్చల పేరుతో నాయకుల అరెస్టులు అయితే జరుగుతూ ఉన్నాయండి. మనకు తెలిసిందే, రీసెంట్‌గా ఆదివారం నుంచి అయితే జరుగుతూ ఉన్నాయి. చలో విజయవాడనైతే అప్పటికి తాత్కాలికంగా వాయిదా కూడా పడింది. సో, నేటి నుంచి జిల్లా కేంద్రాల్లో అయితే ఆందోళన చేపట్టబోతున్నారు. సో, ఆ వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అయినట్లయితే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాలకైతే వెళ్ళిపోదాం. కార్యక్రమాన్ని తాత్కాలికంగా నిలిపివేసిన ఏపీ సీపీఎస్ఈఏ ఉద్యోగులండి. పోలీసులు బెదిరింపులు, వేధింపులు, నోటీసుల ఫలితమండి. ముందు రోజు నుంచే ఉక్కుపాదం మోపిన ప్రభుత్వ ఉద్యోగులను నీడలా వెంటాడిన పోలీసులండి. అంటే ఎక్కడైతే వీళ్ళు విజయవాడకెళ్తారో, చలో విజయవాడ అని చెప్పేసి, సో ముందు రోజు నుంచే వీళ్ళని నిర్బంధం చేయడం జరిగింది. స్కూళ్ళు, కార్యాలయాల వద్ద సివిల్ డ్రెస్సులలో మోహరించి కూడా పోలీసు వాళ్ళు ఈ విధంగా చేయడం జరిగిందండి. సో నేడు జిల్లా కేంద్రాల్లో ఆందోళనకు సంఘం అయితే పిలుపునిచ్చిందండి. సో ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని అయితే డిమాండ్తో సిపిఎస్ ఉద్యోగులు ఆదివారం తలపెట్టిన చలో విజయవాడ కార్యక్రమం వైసీపీ ప్రభుత్వం నిర్బంధ కాండతో తాత్కాలికంగా అయితే నిలిచిపోయింది. ఒకరోజు ముందు నుంచి సిపిఎస్ ఉద్యోగులపై ప్రభుత్వం ఉక్కుపాదం అయితే మోపింది. నోటీసులు, బెదిరింపులు, వేధింపులతో ఎక్కడికక్కడ నిర్బంధాన్ని అమలు చేసి అడుగడుగున ఆటంకాలు కలిగించడంతో చలో విజయవాడ కార్యక్రమాన్ని సిపిఎస్ ఉద్యోగులు తాత్కాలికంగా విరమించుకున్నారు. అధికారంలోకి వచ్చిన వారంలో సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ను పునరుద్ధరిస్తానని గత ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన సీఎం జగన్ ఇప్పుడైతే వాటిని నెరవేర్చలేక ఈ విధంగా అయితే పోలీసులతో ఈ విధంగా చేపిస్తున్నారైతే ఆరోపిస్తున్నారండి. సో అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ అయితే హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన వారము, నెల, సంవత్సరాలు గడిచినా కూడా అమలు చేయలేదని అయితే ఉద్యోగులు ఆందోళన చెందుతూ ఉన్నారండి. సిపిఎస్ స్థానంలో జీపీఎస్ అనే కొత్త విధానాన్ని అయితే తెచ్చి ఉద్యోగులను బలవంతంగా రుద్దారని అంటున్నారు. సో దీంతో జీపీఎస్ వద్దు, సిపిఎస్ ఉద్యోగుల అని కొత్త విధానం జీపీఎస్ వద్దు, మాకు సిపిఎస్ ఆందోళన అయితే చేస్తున్నారండి ఉద్యోగులు. సో ఇచ్చిన అమలు హామీ చేయాలి, ఏదైతే ఓపీఎస్ ఇస్తానో అదే మాకు కావాలి, ఈ జీపీఎస్ వద్దు, సిపిఎస్ వద్దు అని అయితే అంటున్నారు. సో అనేకసార్లు నిరసన కూడా తెలిపారు. అయినా కూడా జగన్ సిపిఎస్ ఉద్యోగుల పట్ల కనికరించలేదని కూడా ఈ విధంగా పేర్కొన్నారండి. సో అనుమతులు అయితే ఇవ్వలేదండి. సిపిఎస్ ఉద్యోగులు ఆదివారం తలపెట్టిన చలో విజయవాడ కార్యక్రమానికి పోలీసులు అనుమతిని నిరాకరించారండి. ఎన్టీఆర్ జిల్లా పోలీసు కమిషనర్ టి కాంతిరాజ్ శనివారం ఒక ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు. సిపిఎస్ నేతలు తలపెట్టిన కార్యక్రమాలకు విజయవాడలో ఎలాంటి అనుమతులు లేవని కూడా ఈ విధంగా ప్రభుత్వ అధికారులు అయితే ఈ విధంగా చెప్పారండి. సో దీనివల్లనే ఈ ఉద్యోగులు అయితే ఏదైతే జిల్లా కేంద్రాల్లో అయితే ఆందోళన చేపట్టారు. సో ఈ విధంగా అయితే నడుస్తుందండి. సో ఎట్టకేలకు ఏదైతే సీఎం జగన్ గారు ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారో, సో అదే మాకు అమలు చేయాలనేది ఇప్పుడైతే ఉద్యోగులు పట్టుబడుతున్నారు. సో మరి దీని మీద మరింత సమాచారం అయితే తెలియాల్సింది ఉందండి. సో ఎప్పటికప్పుడైతే మన ఛానల్ అప్డేట్ చేస్తూనే ఉంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.